నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. శనీశ్వరుడు ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉండే వల్ల ఆయన అన్ని రాశులకి ఇచ్చే ఫలితాలు ఎలాగుందండి? శనీశ్వరుడు అనగానే ఒక భయం ఉంటుంది అందరిలో. అది ఎందుకని మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే భయం అక్కర్లేదు నేను చెప్పేది. శనీశ్వరుడు క్యారెక్టర్ అని చెప్పేటప్పటికి మనకి బేసిక్గా ఆయనకి టైటిల్స్ అని చెప్తాం. టైటిల్స్ అని చెప్తే మనకి ఆయన్ని కర్మకారకుడు అంటాం, అదేలాగా ఆయుకారకుడు అంటాం. ఈ రెండు టైటిల్స్ మేజర్ టైటిల్స్ ఆయనది. సో మనకి ఆయు లేకుండా ఏమీ లేదు కదా, ప్రాణాలతో ఉంటే కదా అన్ని విషయాలు మనం ఎంజాయ్ చేసేది. సో ఆ ప్రాణానికి మన దగ్గర ఉండడానికి, మన ఆయు ఇంక్రీజ్ అవ్వడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా కర్మకారకుడు, మన చేసే కర్మానికి తగిన ఫలితం మనకి ఇచ్చేటువంటి మేజర్ ప్లానెట్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా మన కార్మిక్ డెట్స్, ఏది మనం కర్మ విడిచిపెట్టాం, ఏది మనం చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది శనీశ్వరుడు. బేసిక్గా ఈయన టఫ్ టీచర్ అని చెప్తాం, వెరీ పేషెంట్ టీచర్ అని చెప్పొచ్చు. టఫ్ టీచర్ అని చెప్తే ఎలాగంటే డిసిప్లిన్ ఆయన చూస్తారు, అదేలాగా మన కర్మాని మనం చేస్తున్నామా లేదా అని చూస్తారు. అది చేయలేదంటే మనకి నో ప్రాబ్లం, మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని చెప్పి టైం పీరియడ్ ఇస్తూ పోతారు. సో ఈ ఎక్స్టెన్షన్ ఉన్నంత వరకు మనకి ప్రాబ్లమాటిక్గా తెలుస్తూ ఉంటుంది, మనకి పేషెన్స్ పోతుంది, ఆయనకి పోదు. అదేలాగా చూస్తే మనకి మేజర్ పొజిషన్స్, మనకి 7.5 సాటర్న్ వచ్చేటప్పటికి అందరూ 7.5 స్టార్ట్ అయింది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ 7.5 ఇయర్స్లో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, చేంజ్ అన్నది మన జీవితంలో వస్తుంది. ఆ చేంజ్ ఆ 7.5 ఇయర్స్ తర్వాత మనం చూస్తే మనకు తెలుస్తుంది, ఆహా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడేమో ఇంత చేంజెస్ వచ్చాయి మనలో అన్న ఒక పాజిటివ్ విషయం కూడా ఈ శనీశ్వరుడు ఒక పీరియడ్ మనకు చెప్తుంది. అదేలాగా చూస్తే మనకి శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అన్ని కర్మాల్లో శుభకర్మ అయినా అశుభకర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, అదేలాగా మనకి వాహనాలు కొనడం, ఇల్లు కట్టడం, గృహప్రవేశం చేయడం, అన్నప్రాసనం చేయడం, ఏ కర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. సో మన శుభకర్మ అప్పుడు శనీశ్వరుడు వచ్చేసారా అని చెప్తే అది తప్పు, ఆయన ఉంటేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా మనకి మేజర్గా మనకి శనీశ్వరుడితో పాటు మనకి వచ్చేటువంటి పాజిటివ్ విషయాలు, ఇది మనం చూసుకోవాలి. సో భయపడక్కర్లేదు. వచ్చే సంవత్సరం 2026 మీన రాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది? మీన్ రాశి వాళ్ళకండి ఫస్ట్ జన్మ శని జరుగుతుంది కాబట్టి వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు 100% చూసుకోవాలి. అదేలాగా వాళ్ళకి 3వ స్థానమైన వృషభ రాశిని చూస్తున్నారు. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా, అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది తగ్గి వీళ్ళకి సరైన సపోర్ట్ సిస్టమ్ వచ్చేదానికి శనీశ్వరుడు హెల్ప్ చేస్తారు. అదేలాగా వీళ్ళకి 7వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి పెళ్ళి కాని వాళ్ళు, చాలా రోజుల నుంచి పెళ్ళి కాలేదు అన్న వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ అనేది ఈ టైం పీరియడ్లో దొరకవచ్చు. అదేలాగా వీళ్ళకి 10వ స్థానాన్ని చూస్తున్నారు. బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్కి చాలా మార్పులు ఉన్నాయి ఈ సంవత్సరం శనీశ్వరుడు మూమెంట్ పట్ల. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ సంవత్సరం ఎట్లా ఉంది ఆయన మూమెంట్ అన్నది మనం చూద్దాం. ఫస్ట్ మనకి జనవరి నుంచి మే 17th వరకు ఉన్న సమయం ఏంటంటే ఉత్తర భాద్రపద నక్షత్రంలోనే ఉంటున్నారు. 3rd and 4th క్వార్టర్ దాటుతారు. సో అంతవరకు ఉన్న సమయంలో వీళ్ళకి ఎక్స్ట్రాగా ఏమవుతుంది అంటే వీళ్ళకి 11వ స్థానమైన లాభస్థానం యాక్టివ్గా ఉంటుంది. సో వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ ఆ టైం పీరియడ్లో రైట్గా వస్తుంది. అదేలాగా ఇంట్లో పెద్దలు, అక్కయ్య అన్నయ్య, వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. అదేలాగా వీళ్ళకి 8వ స్థానం కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది ఈ టైం పీరియడ్లో. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది సాల్వ్ అయ్యి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా రావడం. అదేలాగా మనకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ, లేకపోతే కొత్త పార్ట్నర్షిప్ డీల్ వేసి దానివలన వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశాలు ఈ టైం పీరియడ్లో బాగుంది. అదేలాగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది దీని తర్వాత ఏంటంటే వీళ్ళ 3వ స్థానం, ఇమీడియట్ సపోర్ట్ సిస్టంలో ఏవి ప్రాబ్లం ఉన్నా,
ఈ టైం పీరియడ్లో తీరిపోతుంది. వీళ్ళు ముందరికెళ్ళే అవకాశం అన్నది బాగుంటుంది. బేసిక్గా మీనరాశిలో ఎవరెవరికల్లా శుక్రుడు శని కలిసి ఉన్నారో, అదేలాగా గురువు శని కలిసి ఉన్నారో, లేకపోతే శుక్రుడు మంగళుడు కలిసి ఉన్నారో, గురువు మంగళుడు కలిసి ఉన్నారో, వాళ్ళకంతా ఈ పీరియడ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఇది దశాభుక్తిలో కూడా రావచ్చు, వస్తే కూడా వాళ్ళకి లాభాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఆఫ్ మూమెంట్ చూస్తే మనకి జూలై 27th వరకు ఉంది. ఆయన రేవతి నక్షత్రంలో ఉండేది. జూలై 27th ఆయన రేవతిలోనే ఉన్నారు, వక్రం అయిపోతున్నారు. సో ఈ వక్రం అయ్యే ముందర ఉన్నటువంటి పరిస్థితిలో మనకి వీళ్ళకి లగ్నం యాక్టివ్గానే ఉంటుంది. వీళ్ళ హెల్త్ బెటర్ అయిపోతుంది. వీళ్ళ హెల్త్ రిలేటెడ్ కన్సర్న్స్ ఏదైనా ఉంటే అది సాల్వ్ చేసుకోవచ్చు. అదేలాగా పెళ్లి కుదిరే అవకాశాలు 100% ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంది. కొత్త చదువు ఏదైనా చదవాలి అనుకుంటే పిల్లలు అది చదవచ్చు. వాహనాలు కొనే అవకాశాలు కూడా ఉంటుంది. అదేలాగా వీళ్ళకి 10వ స్థానమైన ధనుర్రాశిని కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ టైం పీరియడ్లో. ఈ టైం పీరియడ్లో ఏంటంటే బిజినెస్లో మార్పులు ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దానికి తగ్గట్టు వీళ్ళు మాడిఫికేషన్స్ అన్నీ చేస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో వీళ్ళకి 9వ స్థానమైన జ్యేష్ఠ నక్షత్రంలో ఈ కాంబినేషన్స్, నేను చెప్పిన కాంబినేషన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో మార్పులు కూడా ఉంటాయి. ఫారిన్ వెళ్ళే అవకాశాలు కూడా వీళ్ళకి తగ్గొచ్చు. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ ప్రాప్తం అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా అక్టోబర్ వరకు ఈయన వక్రంగానే ఉంటారు రేవతిలో. అక్టోబర్లోనేమో ఇలా ఉత్తర భాద్రపద నక్షత్రానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి డిసెంబర్ 11th వక్ర నివృత్తి అవుతున్నారు. సో ఉత్తర భాద్రపద నక్షత్రానికి వెళ్ళేటప్పటికి మనకి ఫస్ట్ స్టేజ్లో మనం చెప్పిన ఫలితాలు కొద్దిగా డిలే అవ్వడం, లేకపోతే పోస్ట్పోన్ అవ్వడం లాంటి విషయాలు జరగవచ్చు. కాకపోతే బేసిక్గా వాళ్ళకి గురువు కానీ, శనీశ్వరుడు కానీ, బుధుడు కానీ వక్రంగా ఉంటే వాళ్ళ జాతకంలో ఆ టైం పీరియడ్ వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు బాగుంది. అదేలాగా మనకి మళ్ళీ రేవతి నక్షత్రం ఆయన రివర్స్ మోషన్ వదిలేసి మళ్ళీ నేరుగా వెళ్ళేటప్పటికి మళ్ళీ ఈ పాజిటివ్ ఫలితాలు మనం జనరల్గా అందరికీ అనుకూలంగా ఉంటుందని చూడొచ్చు. కాకపోతే ఏంటంటే బేసిక్గా వీళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి. జన్మశని ఉన్న వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం 100% చూసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ అయ్యని చేయాలి. ఆరోగ్యపరంగా వాళ్ళు ఫుడ్ తీసుకోవడం, అదేలాగా ఎక్సర్సైజ్ చేయడం, ఇటువంటి విషయాలు చేస్తూ ఉంటే వాళ్ళకి మంచిది. ఈ వక్రమయ్యే కాలం మాత్రం మనం కొద్దిగా జాగ్రత్త పడాలి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, పార్ట్నర్షిప్ ఏదైనా తీసుకోవడం ఆ టైం పీరియడ్లో చేయకుండా ఉండడం వాళ్ళకి మంచిది. ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నప్పుడు, రేవతి నక్షత్రంలో వక్రమయ్యేటప్పుడు మనకి జూలై 27 తర్వాత ఉన్న పీరియడ్లో పెళ్ళి చేయడం, పెళ్ళి కోసం వాళ్ళు ఓకే చేయడం, ఇటువంటి విషయాలు వీళ్ళు డిలే చేసుకుంటే మంచిది. ఆయన వక్ర నివృత్తి అయిన తర్వాత చేసుకుంటే, ఎస్పెషలీ రేవతి నక్షత్రాన్ని వదిలేసిన తర్వాత కూడా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి మంచిది. అంతవరకు వాళ్ళు వెయిట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి కుదిరే అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం. అందువలన చెప్తున్నాను. రైట్ అండి. వక్రమయ్యే కాలం మాత్రం మనం కొద్దిగా జాగ్రత్త పడాలి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, పార్ట్నర్షిప్ ఏదైనా తీసుకోవడం ఆ టైం పీరియడ్లో చేయకుండా ఉండడం వాళ్ళకి మంచిది. ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నప్పుడు, రేవతి నక్షత్రంలో వక్రమయ్యేటప్పుడు మనకి జూలై 27 తర్వాత ఉన్న పీరియడ్లో పెళ్ళి చేయడం, పెళ్ళి కోసం వాళ్ళు ఓకే చేయడం, ఇటువంటి విషయాలు వీళ్ళు డిలే చేసుకుంటే మంచిది. ఆయన వక్ర నివృత్తి అయిన తర్వాత చేసుకుంటే, ఎస్పెషలీ రేవతి నక్షత్రాన్ని వదిలేసిన తర్వాత కూడా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి మంచిది. అంతవరకు వాళ్ళు వెయిట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి కుదిరే అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం. అందువలన చెప్తున్నాను. రైట్ అండి. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు, వీళ్ళకి మేజర్ పరిహారాలు ఏంటంటే అన్నదానాలు చేస్తూ ఉండాలి. అది అన్నదానం చేయడం అన్నది వీళ్ళు ఒక రెగ్యులర్ సంకల్పంగా తీసుకొని చేసుకుంటే మంచిది. ఎస్పెషలీ పౌర్ణమి రోజున వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా మంచి ఫలితాలు వీళ్ళకి వస్తుంది. గురువు ఒక అనుగ్రహం కూడా వీళ్ళకి జూన్ తర్వాత వస్తుంది. సో ఆ పీరియడ్ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉండే అవకాశం వీళ్ళకి చాలా బాగుంది.
సో ఇది యాక్చువల్గా ఒక గోల్డెన్ మూమెంట్. మనకి శనీశ్వరుడు ఎంత ట్రబుల్స్ ఇస్తున్నారు అని మనం చెప్పేదానికంటే ఈ టైం పీరియడ్ ఏంటంటే ఆ ట్రబుల్స్ అన్నీ దాటి చాలా విషయాలు పాజిటివ్గా వచ్చే అవకాశాలు మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉందండి. థ్యాంక్స్ అండి.